హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బొంబాయిలో కేక్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: బొంబాయిలో ఒక కప్పు తీసుకొని కొంచెం లైట్గా దాన్ని పొడి చేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ కప్పు పంచదార అయితే మిక్సీ జార్లో పొడిలో చేసుకొని యాడ్ చేసుకుందాము. తర్వాత రెండు కలిపినాక ఒక హాఫ్ కప్ పెరుగు అయితే నేను యాడ్ చేస్తున్నాను. కేక్ స్మూత్గా వస్తుంది. తర్వాత టూ మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ అయితే కొంచెం పెద్ద స్పూన్తో రెండు గరిటెలు అయితే నేను వేసాను. తర్వాత తగినన్ని పాలు అయితే వేసాను. యాడ్ చేసినాక మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగా మిక్స్ చేయండి. మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత వెనిలా ఎసెన్స్ స్పూన్ తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ తీసుకున్న వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి కేక్ తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టి ఉంచండి. ఉంచితే కేకు కొంచెం బాగా వస్తుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం కొంచెం బ్లెండ్ చేసుకొని అది కొంచెం మనకి చిక్కగా ఉంటే కొంచెం పాలైతే యాడ్ చేసుకొని, నేను కొంచెం పాలైతే యాడ్ చేశాను బాగా చిక్కగా ఉంటుందని. మళ్ళీ మిక్స్ చేసి తర్వాత ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే నేను యాడ్ చేశానండి. అవి తర్వాత ట్రూటీ ఫ్రూటీ అయితే నేను యాడ్ చేసుకున్నాను. కానీ ఇవి మనం కేక్ తింటున్నప్పుడు చాలా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఆ టేస్ట్ అయితే. మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి తర్వాత ఒకటి కేక్ ప్యాన్ అనేది తీసుకొని కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి తర్వాత నేను కొంచెం పిండి అయితే వేసుకొని దాన్ని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేశానండి. తర్వాత మనం కేక్ అదంతా దాంట్లో వేసి ఒక గిన్నెలో మూత పెట్టేసి బరువు ఏదైనా పైన పెట్టేసి కొంచెం ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేసాక ఒకసారి కేక్ రెడీ అయిందా లేదో చూసుకోండి. రెడీ అయినాక కొంచెం అలాగ పైన టూటీ ఫ్రూటీ వేయండి. వేసిన ఒక 10 మినిట్స్ తర్వాత కేక్ నాకైతే రెడీ అయిపోయింది. తర్వాత కేక్ బయటకు తీసి చల్లారినాక చాక్తో అలా చేసి సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కేక్ రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.